Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే ఆర్మీ చీఫ్, మన ఇండియన్ ఆర్మీకి కొత్త ఆర్మీ చీఫ్గా ఒకతని నియమించడం జరిగిందండి. ఆయన ఎవరు, మరి ఇంతకుముందు ఉన్న చీఫ్ ఎవరు, ఆయన ఎప్పుడు రిటైర్ అవుతున్నారు లాంటి విషయాలు. అలాగే పేటీఎం ఉంది కదండి, పేటీఎం యాప్, అది న్యూస్లో ఉందండి. అది ఎందుకు న్యూస్లో ఉంది, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి లాంటి విషయాలు. ఉడాన్ స్కీమ్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, ఈ ఉడాన్ స్కీమ్ అనేది న్యూస్లో ఉందండి. అది ఏ విధంగా న్యూస్లో ఉంది, అసలు ఈ ఉడాన్ స్కీమ్ దేనికోసం ఉంటుంది, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి లాంటి విషయాలు. అండ్ రేడియో అక్స్కి సంబంధించిన విషయాలు. హునార్ హట్ 40th హునార్ హట్ని నిర్వహించడం జరుగుతుందండి. అసలు ఈ హునార్ హట్ని ఎందుకు నిర్వహిస్తారు, ఏ మినిస్ట్రీ వాళ్ళు నిర్వహిస్తారు లాంటి విశేషాలు. అండ్ విక్రమ్ దేవదత్ గారు ఒక కొత్త అపాయింట్మెంట్లో భాగంగా న్యూస్లో ఉన్నారండి. ఈయనని ఏ ఆర్గనైజేషన్కి అపాయింట్ చేశారు లాంటి విషయాలు. అండ్ రోడా ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్, ఈ రోడా ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో మన ఇండియన్ ప్లేయర్ గెలుపొందడం జరిగిందండి. ఆయన ఎవరు, ఇది ఎక్కడ జరిగింది లాంటి విషయాలు. అండ్ మోంటో కార్లో టెన్నిస్ టోర్నమెంట్, టెన్నిస్కి సంబంధించిన విషయాలు ఎగ్జామ్స్లో చాలా మటుకు అడుగుతున్నారండి. సో ఈ మోంటే కార్లో టైటిల్ ఎక్కడ జరిగింది, దీన్ని ఎవరు గెలుచుకోవడం జరిగింది లాంటి విశేషాలు. అండ్ ఈ అన్ని విషయాల మీద మరియు న్యూస్లో ఉన్న మరికొన్ని విషయాల మీద కొన్ని MCQs మనం ఈరోజు డీల్ చేద్దామండి. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ అబౌట్ న్యూ ఆర్మీ చీఫ్. లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే, who is a vice chief of Indian Army, has appointed as next army chief. లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే గారు ఇప్పుడు వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీగా పనిచేస్తున్నారండి. ఆయన నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ చీఫ్గా అపాయింట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆల్రెడీ ఎవరున్నారండి, MM నరవణే గారు చీఫ్గా ఉన్నారు. ఆయన ఏప్రిల్ 30th రోజు రిటైర్ అవుతున్నారండి. ఆయన ప్లేస్లో May 1st నుంచి మనోజ్ పాండే గారు ఇండియన్ ఆర్మీకి కొత్త చీఫ్గా బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. Vice Chief of Army Staff Lieutenant General Manoj Pandey has been appointed as the 29th Chief of Army Staff, becoming the first officer from the Corps of Engineers. And also the first from combat support arms, the combat arm being infantry, artillery and armed to head the 1.3 million army. He will take over as the చీఫ్ ఫ్రమ్ ద ఇంక్యూమెంట్ జనరల్ MM నరవణే. మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ రెండేనండి. ఒకటి, ఇప్పటి వరకు ఈ ఇండియన్ ఆర్మీ చీఫ్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే MM నరవణే గారు. ఆయన రిటైర్ కాబోతున్నారు. అండ్ ఆల్సో ఆయన CDSగా నియమితులు కాబోతున్నారన్న న్యూస్ కూడా ఉందండి. ఎందుకంటే ఆయనే ఇప్పుడున్న చీఫ్స్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీకి సంబంధించిన చీఫ్లలో ఆయనే వయసు రీత్యా కానివ్వండి, అనుభవం రీత్యా కానివ్వండి అత్యంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. సో మొన్ననే మన CDS అయిన బిపిన్ రావత్ గారు మృతి చెందడం జరిగింది కదండి. ఆయన ప్లేస్లో MM నరవణే గారిని CDSగా నియమిస్తారనేది కూడా అనే ఒక ఊహాగానాలు కూడా న్యూస్లో ఉన్నాయండి. ఇప్పుడు ఈయన రిటైర్ అవ్వబోతున్నారు కాబట్టి ఆయన ప్లేస్లో మనోజ్ పాండే గారు కొత్త ఇండియన్ ఆర్మీ చీఫ్గా నియమితులు అవ్వడం జరుగుతుంది. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అని అడుగుతాడండి. ఆన్సర్ ఈస్ MM నరవణే కాదండి, MM నరవణే కాదు. ఆన్సర్ ఈస్ మనోజ్ పాండే. ముఖ్యంగా ఇది RRB NTPC మెయిన్స్లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుందండి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ హిస్ నేమ్. అండ్ CDSగా కూడా MM నరవణే గారికి సంబంధించిన న్యూస్ కూడా ఒక 3-4 రోజుల్లో న్యూస్ వస్తుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయండి. ది టెన్యూర్ ఆఫ్ ది సర్వీస్ చీఫ్స్ ఈ 62 years ఆఫ్ ఏజ్ ఆర్ 3 years. 62 years వరకు ఆర్మీ చీఫ్గాను, నేవల్ చీఫ్గాను, ఎయిర్ ఫోర్స్ చీఫ్గాను ఉండొచ్చండి. అయితే 62 years వరకు ఉండొచ్చు ఎట్ ద ఏజ్ ఆఫ్ మ్యాక్సిమం ఆర్ 3 years. 3 years టెన్యూర్ ఉంటుందండి వీళ్ళకు, ఆ 3 years. ఈ రెండిట్లో ఏది ముందుగా ముగిస్తే అప్పుడు రిటైర్ అయిపోవడం జరుగుతుందండి. బై ద ఏజ్ లిమిట్ ఫర్ ద CDS ఈ 65 years ఆఫ్ ఏజ్ విత్ నో ఫిక్స్డ్ టెన్యూర్ డిఫైన్డ్. CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా మొన్న బిపిన్ రావత్ గారు ఉన్నారు కదా, దానికి సంబంధించి ఏజ్ లిమిట్ 65 అండి. కానీ ఇన్ని సంవత్సరాలు మాత్రమే CDSగా ఉండాలి అని చెప్పి ఏ రకమైన ఏజ్ డెఫినేషన్ అనేది, ఫిక్స్డ్ టెన్యూర్ అనేది మాత్రం దానికి లేదండి. 65 years వరకు CDSగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారు 65 years ఆఫ్ ఏజ్ వచ్చేంత వరకు ఉంటే మాత్రం ఉండగలరు. Coming on to the next topic, that is Paytm. Paytm is the official digital payments partner for Pradhan Mantri Sangrahalaya.
మనం మొన్న మాట్లాడుకున్నాం కదండి 2 days కిందట ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని తీన్మూర్తి భవన్లో ఓపెన్ చేయడం జరిగిందండి. అందులో ఇప్పటి వరకు ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ అందరికీ వాళ్ళు సంబంధించి వాళ్ళు దేశానికి చేసిన సేవ, వాళ్ళు ఆ పొజిషన్కి రావడానికి పడిన కష్టాలు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్, డిఫరెంట్ ఇనిషియేటివ్స్ లాంటి సంగతులు అన్నీ అందులో పెట్టడం జరిగింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. దానికి సంబంధించి ఫస్ట్ టికెట్ ఎవరు తీసుకున్నారని చెప్పానండి. ఫస్ట్ టికెట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొని ప్రవేశించడం జరిగిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. దానికి సంబంధించి అఫీషియల్ డిజిటల్ పేమెంట్స్ పార్ట్నర్గా పేటీఎంని నియమించడం జరిగిందండి. పేటీఎం అఫీషియల్ డిజిటల్ పేమెంట్స్ అంటే మనం పేటీఎం ద్వారా మనం ఇప్పుడు పేమెంట్ చేస్తూ ఉంటాం కదండి జనరల్గా, అలాగే అక్కడ కూడా పేటీఎం ద్వారా అఫీషియల్ డిజిటల్ పేమెంట్స్ చేయడానికి పేటీఎంని నియమించడం జరిగింది. Paytm has become an official digital payments partner for the Prime Minister's Museum, is offering its payment gateway EDC machines and QR code payment options to make way for super fast, convenient and secure transactions. జనరల్గా మనం ఇలాంటి మ్యూజియంస్ దగ్గర కానీ ఎక్కడన్నా జనరల్గా మనం ఏం చూస్తుంటామండి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కాబట్టి ఒక చిన్న డబ్బాలో కూర్చొని టికెట్స్ ఇచ్చి క్యాష్ తీసుకుంటూ ఉంటారు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉండవు కదా. బట్ దీంట్లో మాత్రం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ క్యూఆర్ కోడ్ ద్వారా పెట్టడం జరిగిందండి. మనం ఈ సంగ్రహాలయం ప్రధానమంత్రి సంగ్రహాలయం ఎక్కడ ఓపెన్ చేశారని మనం మాట్లాడుకున్నామండి. దిట్ హ్యాస్ ఓపెన్ ఇన్ న్యూఢిల్లీలోని తీన్మూర్తి భవన్ కాంప్లెక్స్లో దీన్ని ఓపెన్ చేయడం జరిగిందండి. ఇంతకుముందు ఇది మొత్తంగా నెహ్రూ మెమోరియల్ సెంటర్, జవహర్లాల్ నెహ్రూ, ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు పేరు మీద ఆయనకు సంబంధించిన విషయాల మీద ఈ నెహ్రూ మెమోరియల్ సెంటర్ అనేది అక్కడ ఉండేదండి. దాని ప్లేస్లో ఇప్పుడు అందరు ప్రైమ్ మినిస్టర్లకు సంబంధించిన దాన్ని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పేటీఎంకి సంబంధించి పేటీఎం వాజ్ ఫౌండెడ్ ఇన్ ఆగస్ట్ 2010. ఇది ఒక యూనికార్న్ కంపెనీ అండి. ఇప్పుడు ఇండియాలో పేటీఎం హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఎట్ నోయిడా, ఉత్తరప్రదేశ్. అండ్ పేటీఎం సీఈఓ ఎవరండి, విజయ్ శేఖర్ శర్మ గారు. రీసెంట్గా న్యూస్లో ఉన్నారు. పేటీఎం ఐపీఓకి వెళ్ళడం అండ్ ఐపీఓ కొంచెం డౌన్ఫాల్లో నడుస్తూ ఉండడం వల్ల ఇది న్యూస్లో ఉందండి పేటీఎం. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈజ్ ఉడాన్ స్కీమ్ సెలెక్టెడ్ ఫర్ పిఎం అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పిఎం అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగిందండి, ఏ స్కీమ్కి ఇవ్వడం జరిగిందంటే ఉడాన్ స్కీమ్కి ఇవ్వడం జరిగింది. ఉడాన్ అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, నార్మల్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పేదవాళ్ళు ఎవరైనా కూడా వెళ్ళే విధంగా టికెట్స్ ప్రైజెస్ ఉండడం అండ్ కనెక్టివిటీ లేని ఏరియాస్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లో విమానయానం అవైలబుల్గా ఉండేలా చేయడమే ఈ ఉడాన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఉడాన్ స్కీమ్ గివింగ్ వింగ్స్ టు ఎవ్రీ ఇండియన్. ద రీజనల్ కనెక్టివిటీ స్కీమ్, ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ నుంచి కడపకు, లేకపోతే అనంతపూర్ నుంచి విజయవాడకు ఫ్లైట్స్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉండేలా చేయడం, ఇలాంటి రీజనల్ సెంటర్స్లో ఫ్లైట్స్ అవైలబుల్గా ఉండేలా చేయడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ది రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్, ద ఫ్లాగ్షిప్ స్కీమ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ ఇన్నోవేషన్ సంబంధించిన స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి ఇది. ఇన్నోవేషన్ అనే రంగంలో దీనికి అవార్డు ఇవ్వడం జరిగింది. సో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ స్కీమ్కి పిఎం అవార్డ్ ఎక్సలెన్స్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది అని చెప్పి అడుగుతాడండి. ముఖ్యంగా టీఎస్పీఎస్సీలో కానివ్వండి, ఏపీపీఎస్సీలో కానివ్వండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కానివ్వండి, దీనికి గురించి అడిగే ఛాయిసెస్ ఎక్కువగా ఉన్నాయి. ఉడాన్ స్కీమ్, ఈ ఉడాన్ స్కీమ్ని ఏ మినిస్ట్రీ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారండి, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఉడాన్ స్కీమ్ emphasizes on good governance, quality achievements and last mile connectivity. Regional connectivity and last mile connectivity important అండి. In a short span of 5 years, 415 Udan routes have connected 66 underserved and unserved airports, including heliports, and over 92 lakh people have been benefited from it. ఇదండి దానికి సంబంధించిన విశేషం. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నెట్ రేడియో అక్స్ ఫర్ విజువలీ ఛాలెంజ్ లాంచ్డ్ ఇన్ నాగ్పూర్. విజువలీ ఛాలెంజ్ పీపుల్ కోసం ఇంటర్నెట్ రేడియోని కొత్తగా ఇండియాలోనే మొట్టమొదటిసారిగా నాగ్పూర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఇండియాస్ ఫస్ట్ ఎవర్ రేడియో ఛానల్ ఫర్ ద విజువలీ ఇంపేర్డ్ పీపుల్ కోసము రేడియో అక్ష అనేది హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ నాగ్పూర్, మహారాష్ట్ర. దీన్ని ఎవరు కలిసి స్టార్ట్ చేశారంటే నాగ్పూర్స్ 96 years ఓల్డ్ ఇన్స్టిట్యూషన్ ద బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ నాగ్పూర్ అండ్ సమదృష్టి క్షమత వికాస్ అవమ్ అనుసంధాన్ మండల్ సాక్ష్యం వాళ్ళు కలిపి దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. ద ఛానల్ విల్ బీ అవైలబుల్ ఆన్ వేరియస్ ఇంటర్నెట్ రేడియో ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రీ.
సో బేసిక్గా ఏంటంటే మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏ సిటీలో దీన్ని లాంచ్ చేశారని అడుగుతాడండి. దిస్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ నాగ్పూర్. మరి దీని పేరేం పేరంటే రేడియో అక్ష్ ఇంటర్నెట్ రేడియో అండి. ఇది రేడియో అక్ష్ అనే దాన్ని ఫస్ట్ టైం ఇండియాలో మొట్టమొదటిసారిగా నాగ్పూర్లో ప్రారంభించడం జరిగిందని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ అవుతుంది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, హునార్ హట్స్ 40th ఎడిషన్ ఆర్గనైజ్డ్ ఇన్ ముంబై. జనరల్గా ఈ హునార్ హట్ని మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారండి. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వాళ్ళు హునార్ హట్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు దానికి సంబంధించిన విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం. ద 40th ఎడిషన్ ఆఫ్ హునార్ హట్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై యూనియన్ మినిస్టర్ ఆఫ్ అనురాగ్ ఠాకూర్. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వాళ్ళు దీన్ని నిర్వహిస్తూ ఉంటారని చెప్పాను కదా, కాకపోతే దీన్ని ప్రారంభించింది మాత్రం మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ కాదండి. దీన్ని ప్రారంభించింది క్రీడల శాఖ మంత్రి అండ్ యువజన శాఖ మంత్రి, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ అయిన అనురాగ్ ఠాకూర్ గారు ముంబైలో దీన్ని ప్రారంభించడం జరిగింది. అట్లీస్ట్ 1000 ఆర్టిషియన్స్ అండ్ క్రాఫ్ట్మెన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఈవెంట్. ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్. ఈ హునార్ హట్ అనేది ఎలాంటి ప్లాట్ఫామ్ అంటే టు ప్రిజర్వ్, ప్రమోట్ అండ్ protect local artisans and craftsmen. Hunar Haat is an exhibition of handicrafts and traditional products. హ్యాండీక్రాఫ్ట్ చేతి వస్తువులు అండ్ ట్రెడిషనల్ చేతి వృత్తుల వాళ్ళు తయారు చేసే చేతి వస్తువులు ఉంటాయి కదండి, అవి మరియు ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ మేడ్ బై ఆర్టిషియన్ ఫ్రమ్ ద మైనారిటీ కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళు తయారు చేసేటివన్నీ ఈ ఎగ్జిబిషన్లో ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారండి. సో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హునార్ హట్ గురించి ఒకసారి యూపీఎస్సీ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగిందండి. ఇది ఏ మినిస్ట్రీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారని అడగడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దీన్ని ఆర్గనైజ్ చేసే వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అండి. మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన హ్యాండీక్రాఫ్ట్ కానివ్వండి, ఆర్టిషన్స్ కానివ్వండి, వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని ఎగ్జిబిట్ చేసి అమ్ముకోవడానికి ఈ ఎగ్జిబిషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా పనికొస్తుందండి హునార్ హట్స్. దీనికి సంబంధించిన థీమ్ ఏంటండి, వోకల్ ఫర్ లోకల్. ఇట్ ఈస్ బీన్ ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అండర్ ఉస్తాద్ స్కీమ్ అంటే అప్గ్రేడింగ్ ద స్కిల్ ట్రేడింగ్ అండ్ ట్రెడిషనల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఫర్ డెవలప్మెంట్. ఉస్తాద్ స్కీమ్ కింద మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వాళ్ళు దీన్ని హునార్ హట్ అనే దాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారండి. ది ఉస్తాద్ స్కీమ్ ఎయిమ్స్ టు ప్రమోట్ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ ద ట్రెడిషనల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీస్. ముఖ్యంగా ఈ మైనారిటీ కమ్యూనిటీస్కి సంబంధించిన హ్యాండీక్రాఫ్ట్ చేతి వృత్తుల వారు మరియు ఆర్టిషియన్స్ వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని తెచ్చుకొని ఒక ప్లేస్లో అమ్ముకోవడానికి చేపట్టిన ప్రోగ్రామ్ అండి. దీన్ని చేపట్టింది ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, హునార్ హట్. దీని మీద సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో అడగడం జరిగిందండి. సో ఇంకా ఏ ఎగ్జామ్లో అయినా అడిగే ఛాన్సెస్ ఉంది. అది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానివ్వండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 ఆర్ ఏపీపీఎస్సీ. ఇప్పుడు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయంటున్నారు. ఏపీపీఎస్సీ వాళ్ళకు కూడా ఇది ఇంపార్టెంట్ అవుతుందండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ విక్రమ్ దేవ్ దత్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఎయిర్ ఇండియా అసెట్స్ హోల్డింగ్ CMD. ఎయిర్ ఇండియా అసెట్స్ హోల్డింగ్ ఉంది కదండి, దానికి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా విక్రమ్ దేవ్ దత్ గారిని నియమించడం జరిగింది. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి దీనికి సంబంధించి. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే దీన్ని అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ వాళ్ళు దీన్ని విక్రమ్ దేవ్ దత్ గారిని నియమించడం జరిగింది. ఈ 2 పాయింట్స్ ఇందులో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ విన్స్ టైటిల్ ఎట్ లారోడా ఇంటర్నేషనల్ టోర్నమెంట్. లారోడా అనే ఒక ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ జరిగిందండి. అందులో మన తమిళనాడుకు చెందిన డి గుకేష్ గారు ఆ టోర్నమెంట్ని గెలుపొందడం జరిగింది. యంగ్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ ఎమర్జ్ విక్టోరియస్ ఇన్ ద 48th లారోడా ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్, స్కోరింగ్ 8 points ఫ్రమ్ 9 rounds. మొత్తంగా 9 rounds జరిగాయండి. ఈయన ఇందులో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా 8 rounds 8 points-తోని విజేతగా నిలవడం జరిగింది. అలాగే 3rd ప్లేస్లో మన తమిళనాడుకు చెందిన ఇంకొక ప్లేయర్ అయిన ఇంకొక యంగ్ గ్రాండ్ మాస్టర్ అయిన ఆర్ ప్రజ్ఞానంద గారు దీన్ని గెలవడం జరిగిందండి. మనం ఆర్ ప్రజ్ఞానంద గురించి ఇంకొక విషయం కూడా మాట్లాడుకున్నామండి. ఆయన ఐస్లాండ్లో జరిగిన టోర్నమెంట్లో లాస్ట్ టైం గెలుపొందడం జరిగిందని మనం మాట్లాడుకున్నాం. ఈసారి డి గుకేష్, ఇండియన్ యంగ్ గ్రాండ్ మాస్టర్ అయిన డి గుకేష్ గారు ఇది గెలవడం జరిగింది. సో లారోడా చెస్ టోర్నమెంట్ హ్యాస్ బీన్ వన్ బై హూమ్ అని అడుగుతాడండి. లారోడా చెస్ టోర్నమెంట్ హ్యాస్ బీన్ వన్ బై ఎవరండి, ప్రజ్ఞానందనా? కాదండి, ప్రజ్ఞానంద కాదు, ఇట్స్ డి గుకేష్, గ్రాండ్ మాస్టర్ డి గుకేష్. ఆర్ ప్రజ్ఞానంద ఇందులో 3rd ప్లేస్లో నిలవడం జరిగిందండి. వీళ్ళు గ్రాండ్ మాస్టర్స్ అండి, యంగ్ ఏజ్లోనే ఇండియాకి సంబంధించి యంగ్ ఏజ్లోనే గ్రాండ్ మాస్టర్స్గా ఘనత సాధించారు వీళ్ళు. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్
సిట్సిపాస్ విన్స్ మోంటే కార్లో టైటిల్. ఈయనేనండి టిస్టిపాస్ అంటే. హీ హ్యాస్ వన్ దిస్ మోంటే కార్లో టోర్నమెంట్ అండి. ఇది ఒక ఫ్రెంచ్ ఓపెన్కి ముందు జరిగే ఒక ప్రాక్టీస్ టోర్నమెంట్ లాంటిదండి. ఫ్రెంచ్ ఓపెన్కి ముందు జరిగే ఒక టోర్నమెంట్ ఇది. ప్రాక్టీస్ కోసం మేజర్గా సీనియర్ ప్లేయర్స్ అందరూ వాడుకుంటూ ఉంటారు, బట్ ఇట్స్ ఆల్సో ఏ మేజర్ టోర్నమెంట్. సో దీనికి సంబంధించి మోంటే కార్లో ఓపెన్ని జనరల్గా ఎప్పుడు స్పానిష్ బుల్ అయిన రాఫెల్ నదాల్ గారు గెలుస్తూ ఉంటారు, బట్ ఈసారి ఆయన ఇంజురీ వల్ల దీంట్లో పాల్గొనలేదండి. ఈ టోర్నమెంట్ని ఈసారి గ్రీక్ యంగ్ సెన్సేషన్ అయిన టిస్టిపాస్ గారు గెలవడం జరిగింది. స్టెఫెనోస్ టిస్టిపాస్ అపియర్డ్ హ్యాపీ టు హియర్ ఫ్యాన్స్ యెల్లింగ్ అండ్ చాంటింగ్ అగైన్ ఎట్ ద మాంటే కార్లో. ఎందుకంటే అండి 2021లో కోవిడ్-19లో భాగంగా ఎవరిని అనుమతించలేదండి. 2022 టోర్నమెంట్లోనే 2 ఏళ్ల తర్వాత ఫ్యాన్స్ని అలౌ చేయడం జరిగింది ఈ మాస్టర్స్ టోర్నమెంట్లో. దీంట్లో ఈయన అలెజాండ్రో డెవిడోవిచ్ గారిని ఓడిపేసి 6-3, 7-6తో ఓడిపేసి ఈ టైటిల్ని మళ్ళీ గెలవడం జరిగిందండి. లాస్ట్ టైం కూడా ఈయనే గెలవడం జరిగింది. మౌంటే కార్లో టోర్నమెంట్ ఇట్ ఈజ్ ఏ క్లే కోర్ట్ టోర్నమెంట్ అండి. ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్ట్ మీద జరుగుతుంది కదా, అలాగే దానికన్నా ముందు జరిగే టోర్నమెంట్ అండి. ఇది ఒక క్లే కోర్ట్ టోర్నమెంట్. ఇదండి కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఎంసీక్యూస్. మనం ఈరోజు కొన్ని ఎంసీక్యూస్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. దట్ ఈస్ విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు డెవలప్ మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అప్లికేషన్. ఈ మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్, సీజనల్ మైగ్రెంట్స్ ఉంటారు కదండి, సీజనల్ మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు కదా, వేరే రాష్ట్రాల్లో నుంచి ఈ రాష్ట్రాల్లోకి వచ్చి పనిచేయడానికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఒక ట్రాకింగ్ సిస్టమ్ని ఒక స్టేట్ వాళ్ళు కొత్తగా రూపొందించడం జరిగిందండి. అది ఏ స్టేట్ అనేది క్వశ్చన్ అండి. ఆప్షన్స్ ఆర్ ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి మహారాష్ట్ర, డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఏంటంటే మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర వాళ్ళు కొత్తగా ఈ సీజనల్ వర్కర్కి సంబంధించి ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఉండాలని చెప్పి కొత్తగా ఒక MTS మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనే అప్లికేషన్ని రూపొందించడం జరిగింది. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ RDSO ఫంక్షన్స్ అండర్ విచ్ ఆర్గనైజేషన్. ఈ RDSO అనేది బయోడీజిల్ ఇంజన్స్ని తయారు చేస్తుందండి. మరి ఇంజన్స్ని దేనికి సంబంధించిన ఇంజన్స్? ఇస్రో వాళ్ళు తయారు చేసే ఇంజన్సా, DRDO వాళ్ళయా, ఇండియన్ రైల్వేసా, ఇండియన్ ఎయిర్ ఫోర్సా? ఇది ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన లోకోమోటివ్కి సంబంధించిన లోకోమోటివ్స్ని తయారు చేస్తూ ఉంటుందండి. దానికి సంబంధించిన విషయం మీదే ఈ రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ న్యూస్లో ఉందండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, లారోడా ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ హ్యాస్ బీన్ వన్ బై. మనం ఇందాకే మాట్లాడుకున్నాం లారోడా ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ అని. దాన్ని ఎవరు గెలిచారని మాట్లాడుకున్నాం. సో మనం దానికి ముందు ఆప్షన్ చూద్దాం. ఏ కార్ల్సన్ ఈజ్ అ ప్లేయర్ ఫ్రమ్ నార్వే అండి. ఈయన ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ అండ్ వరల్డ్ చెస్ టోర్నమెంట్ ఈయనే గెలిచారు. ఇప్పుడు ఈజ్ అ వరల్డ్ నెంబర్ 1. ఆనంద్ అండి, మన విశ్వనాథన్ ఆనంద్ మనకు తెలిసిందే. విశ్వనాథన్ ఆనంద్ గురించి. డి గుకేష్ ఆర్ ప్రజ్ఞానంద, వీళ్ళు యంగెస్ట్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్స్ అండి. మరి ఇందులో ఎవరు గెలిచారని మనం ఇందాక మాట్లాడుకున్నామండి. ఇట్స్ డి గుకేష్ అండి. హీ ఈజ్ ఇన్ న్యూస్ రీసెంట్లీ ఆల్సో. ఆర్ ప్రజ్ఞానంద గారు కూడా న్యూస్లో ఉన్నారు. ఐస్లాండ్లో జరిగిన ఒక ఇంటర్నేషనల్ టోర్నమెంట్ని ఆర్ ప్రజ్ఞానంద గారు గెలవడం జరిగిందని చెప్పి మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నామండి. రెడ్స్విక్ ఓపెన్. సో ఈసారి జరిగిన ఈ 48th లారోడా ఇంటర్నేషనల్ టోర్నమెంట్ని డి గుకేష్ గారు గెలుపొందడం జరిగిందండి. ఆర్ ప్రజ్ఞానంద కాదు. ఈ 2 టోర్నమెంట్స్ ఈ మధ్య జరిగాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డి గుకేష్ కానివ్వండి, ఆర్ ప్రజ్ఞానంద కానివ్వండి రీసెంట్గా న్యూస్లో ఉన్నారు. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ వాచ్ తెలుగు వన్ అకాడమీ. థ్యాంక్ యూ.